హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇక ఇదైతే సండే రోజు వ్లాగ్ అనమాట. సండే రోజు మార్నింగ్ వ్లాగ్. సండే రోజు ఏదో ఒకటి స్పెషల్ అయితే ఉండాలి కదా. మా ఇంట్లో అయితే మా ఆయన మటన్ కీమా అయితే తీసుకొచ్చారు. చాలా రోజులకి మా అమ్ముల తల్లి చిన్నగా ఉన్నప్పుడు అయితే తీసుకొచ్చారు. మళ్ళీ ఇన్ని రోజులకు ఈ రోజు అయితే తీసుకొచ్చారనమాట. మీ ఇంట్లో సండే స్పెషల్ మీరేం వండుకున్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక నేను ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. మేము నాన్ వెజ్ అంతకుముందయితే చాలా అంటే చాలా స్పైసీగా తినేవాళ్ళం. ఇప్పుడైతే తగ్గించేసాము. ఎందుకంటే చాలా స్పైసీగా తినడం వల్ల ఏంటంటే ఛాతీలో నొప్పొస్తుంది. అందుకని చెప్పేసి మానేసామన్నమాట. ఇక పిల్లలిద్దరు కూడా చిన్న పిల్లలు కదా! ఎక్కువ స్పైసీగా కూడా చేసుకోవద్దు. పిల్లలకి కూడా అలా పెట్టొద్దు అని చెప్పేసి చెప్పారు డాక్టర్ గారు. అప్పటినుంచి ఇప్పటి వరకైతే ఎక్కువ స్పైసీ అయితే ఏం తినం. నార్మల్‌గానే తింటామన్నమాట. అటు స్పైసీ కాదు, ఇటు మరి అంత నార్మల్‌గా కూడా కాదు. ఇక కొన్ని కొన్ని ఇంగ్రీడియెంట్సే యాడ్ చేశాను నేను. హోల్ గరం మసాలా మరి ఎయకపోతే కూడా బాగోదు కదా అని చెప్పేసి. అంతకుముందయితే నాన్ వెజ్ వండిన ప్రతిసారి గరం మసాలా అయితే వేసేదాన్ని కూరలో స్పైసీనెస్ రావడం కోసం. కానీ ఇప్పుడైతే అలా కాదు. ఇక ఏ కూర వండినా సరే కొత్తిమీర అలాగే ఖచ్చితంగా పచ్చి ధనియాల పౌడర్ అయితే వేస్తాను. దీంతోనైతే ఏం హార్మ్ ఉండదు. అందుకని చెప్పేసి మా చిన్ను పుట్టినప్పుడైతే తీసుకొచ్చారు మా ఆయన. వీక్లీ 1 టైమ్ అలా తీసుకొచ్చారు కీమా. ఇది తింటే ఏంటంటే పాలు మంచిగా పడతాయి అని చెప్పేసి పెద్దవాళ్ళు అంటా ఉంటారు. ఇప్పుడు కూడా ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు డెలివరీ అయిన తర్వాత కీమా తింటే మంచిగా పాలు పడతాయి అని చెప్పేసి చెప్తా ఉంటారు పెద్దవాళ్ళు. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే తీసుకొచ్చారు మా ఆయన. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే తీసుకురాలేదు. ఇవాళనే తీసుకొచ్చారనమాట. ఇక పెద్దగా పీసెస్ ఉంటే ఏంటంటే పిల్లలకు తినరాదు. మళ్ళీ తొందరగా డైజెషన్ కాదు అని చెప్పేసి ఇలా అయితే తీసుకొచ్చారు ఈసారి. కర్రీ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చపాతీలు చెయ్యి అని చెప్పేసి చెప్పారు మా ఆయన. ఇక మళ్ళీ ఏమనిపించిందో ఏమో తొందరగా డ్యూటీకి వెళ్ళాలి, రైసే పెట్టు అని చెప్పేసి చెప్పారు. ఇక నేనైతే రైస్ అయితే పెట్టేశాను. వంట రాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కీమానైతే. ఇక నేనైతే మంచిగా కనిపిస్తుంది కదా క్లియర్‌గా అని చెప్పేసి అనుకున్నాను కానీ అసలు నేను వండేదైతే కనిపించట్లేదు. నాకు తర్వాత అర్థమైంది. నేను మళ్ళీ ఒకసారి కూడా చూడలేదనమాట వీడియోని. వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కొంచెం సగం సగమే కనిపిస్తుంది కదా నేను ప్రిపేర్ చేసేది. మొత్తం క్లియర్‌గా కనిపించేలా పెడితే బాగుండు అని చెప్పేసి అనిపించింది. మా ఆయన కేజీ కీమా తీసుకొచ్చారు అని చెప్పేసి అన్నాను కదా! ఇదంతా కూడా ఒకసారి కడిగి ఒక బౌల్‌లోకి అయితే వేసేసుకున్నాను. ఇక స్టవ్ పైన కడాయి పెట్టుకొని కేజీ కీమాకు సరిపోయేంత ఆయిల్ అయితే వేసేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అయితే అవి కూడా వేసేసుకొని హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే నేను కొన్ని చూపించాను కదా, కొన్ని కొన్ని మాత్రమే టేస్ట్ కోసం. మరి స్పైసీనెస్ మేము తినమని చెప్పేసి అన్నాను కదా, కొన్ని కొన్ని మాత్రమే వేసేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అవి కొంచెం బ్రౌన్ కలర్‌లోకి వచ్చేదాకా వెయిట్ చేసి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. మనం అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను నాన్ వెజ్‌లో కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎందుకంటే నాన్ వెజ్‌లో కొంచెం స్మెల్ వస్తది నీసు నీసు అని చెప్పేసి అంటా ఉంటారు పెద్దవాళ్ళు. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చేసేటివి అయితే కాదు. చూసుకుంటూ నేర్చుకునేటివి. వంట అనే విషయం చాలా చిన్నదనిపిస్తది చూసే వాళ్ళకి. కానీ చేస్తేనే తెలుస్తది ఏంది ఎట్లా అని చెప్పేసి. కొంచెం సాల్ట్ ఎక్కువైనా, కొంచెం కారం ఎక్కువైనా కష్టమే. అందుకే జాగ్రత్తగా చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం కదా! ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కడిగి పక్కన పెట్టుకున్న కీమా అంతా కూడా అందులో వేసేసుకుంటే సరిపోతుంది. ఈ కీమా అంతా కూడా మంచిగా నూనెలో మంచిగా ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు, తగినంత కారం అయితే వేసుకోవాలి. నేను ఇందులో అయితే ఒక్క చుక్క కూడా అసలు వాటర్ అయితే యాడ్ చేయడం లేదు. పైన ప్లేట్ పెట్టేసి అందులో వాటర్ అయితే పోస్తాను. కర్రీలో డైరెక్ట్‌గా వాటర్ పోయడం వల్ల ఏంటంటే కర్రీ టేస్ట్ అనేదే ఉండదసలు.
ఇక నేను డెలివరీ అయినప్పుడైతే మా అత్తమ్మ వాళ్ళైతే ఇలానే చేసేవాళ్ళు. ఇక్కడ చూడండి నేనైతే పైన ప్లేట్ పెట్టేసుకొని అందులో వాటర్ అయితే పోసేసుకున్నాను. ఆ వాటర్ తోనే కీమా మొత్తం మంచిగా మెత్తగా ఉడికిపోతదనమాట. ఇక లోపల వాటర్ పోయాల్సిన అవసరమే లేదు. కర్రీ అయితే ఒక 90% అలా కుక్ అయిపోయింది. నేనైతే ఇక్కడ కొత్తిమీర అయితే కట్ చేసుకుంటున్నాను. నేను ఎందులో అయినా సరే కొత్తిమీర ఎక్కువగానే వేసుకుంటాను. ఇక ఇక్కడైతే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది కూడా నాకు కర్రీలో వేసిన తర్వాత మళ్ళీ కొంచెమే అనిపించింది. మళ్ళీ ఇంకొంచెం తీసుకొచ్చి మళ్ళీ కడిగి మళ్ళీ కట్ చేసి మళ్ళీ కూరలో అయితే వేసేసుకున్నాను. నాన్ వెజ్‌లో కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బావుంటది. కర్రీ మంచిగా ఉడికిన తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా కూడా మంచిగా ఇగ్గుకొని ఆయిల్ అంతా కూడా మంచిగా పైకైతే తేలుతుంది. అప్పుడు మనకు పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. కీమాను ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. కొందరేంటంటే కీమాను కర్రీలాగా కూడా ప్రిపేర్ చేసుకుంటారు. నాకైతే అలా నచ్చదు. నేను ఎప్పుడు చేసినా సరే ఇలా ఫ్రైయే చేసుకుంటాను. ఇక నేను లాస్ట్‌లో కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని ఇక కర్రీ మంచిగా దగ్గర పడిన తర్వాత దించేసుకోవడమే కర్రీని. మటన్ కీమా చపాతీ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. పాపం మా ఆయన చేయమన్నారు కానీ ఇక మళ్ళీ ఏమనిపించిందో వద్దు అని చెప్పేసి అన్నారని చెప్పాను కదా. డ్యూటీకి టైం అవుతుంది తనకి. అందుకని చెప్పేసి మళ్ళీ వద్దని చెప్పేసి అన్నారు. ఇక నేను చేయలేదు. ఇలా కర్రీలో కొత్తిమీర వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 3 మినిట్స్ అలా ఆగి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇక మా ఆయనకైతే అన్నం అయితే పెట్టేశాను. మా ఆయన తినేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఇక తర్వాత పిల్లలిద్దరికీ కూడా స్నానాలు చేపించేసి పిల్లలిద్దరికీ కూడా తినిపించేశాను. పిల్లలిద్దరికీ తినిపించడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూడా అన్నం అయితే పెట్టేసుకొని నేను కూడా తినేసాను. ఇక ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతేనన్నమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు గనక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బై బాయ్. ఇందాక నేను చెప్పాను కదా కర్రీ మంచిగా కుక్ అయింది అనేది ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి మనకు పర్ఫెక్ట్‌గా వచ్చిందా రాలేదా అనేది కూడా ఇందులోనే తెలిసిపోతది. కర్రీలో నుంచి ఆయిల్ అంతా కూడా మంచిగా ఇట్లా బయటికి కనిపించాలి మనకు. కర్రీలో నుంచి ఆయిల్ అంతా కూడా బయటికి రిలీజ్ అవుతేనే మనకు కర్రీ మంచిగా కుక్ అయింది అని చెప్పేసి అర్థం. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.